పరమహంస తనకు బ్రిలియంట్ యంగ్ ఎంప్లాయ్ కావాలని ఆలోచిస్తున్న సమయంలో అంకిత్ ఆ టీవీ ఛానల్లోకి ఎంటర్ అయ్యాడు. కౌన్ బనేగా కరోడ్పతికి ఆదరణ పెరిగిపోతున్న టైం అది. ఆ టైంలో మిగతా ఛానల్స్ జనాలు చూసిన పాపాను పోని టైంలో ఈ ప్రోగ్రాం నుంచి వీటీవీకి అట్లీస్ట్ తెలుగులోనైనా ఆడియన్స్ని డైవర్ట్ చేస్తానని ఛాలెంజ్ చేశాడు అంకిత్. తను అలా చేయగలిగితే ఈ టీవీ ఛానల్ మూతపడే వరకు తన ప్రోగ్రాం డిజైనర్గా మంచి జీతం రెస్పెక్ట్ ఇచ్చి చూసుకోవాలని కండిషన్ పెట్టాడు. ఇలా అడ్వెంచర్స్ ఇష్టపడే పరమహంస ఓకే అన్నాడు. అంకిత్ అంటే విపరీతమైన గురి అభిమానం పెరిగాయి చైర్మన్ పరమహంసకి. న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్నాడు. 2 నిమిషాల తర్వాత పరమహంసకు బీపీ రేజ్ అయ్యింది. గట్టిగా బెల్ నొక్కాడు. బాయ్ పరిగెత్తుకు వచ్చాడు. అతని చేతిలో బీపీ మాత్రలు ఉన్నాయి. చైర్మన్ చేతికి మాత్రలు ఇచ్చి మంచినీళ్ళు ఇమ్మంటారా సార్ అని అడిగాడు వినయంగా. బ్లాంక్గా బాయ్ వైపు చూశాడు. ఇది ఎప్పటి నుంచి మొదలెట్టావు? నాకు బీపీ మాత్రలు కావాలని నేను అడిగానా? అసలు ఈ మాత్రలు నీ దగ్గర ఎక్కడివి? అనుమానంగా అడిగాడు పరమహంస. అంకిత్ గారు ఇచ్చారు సార్. మామూలుగా కాక చాలా కోపంగా మీరు బెల్ నొక్కినప్పుడు మీరు కోపంగా ఉంటారని అర్థమని అప్పుడు ఈ మాత్రలు మీకు ఇవ్వమని చెప్పారు. ఆ బాయ్ వినమ్రంగా చెప్పాడు. అతనికి మరోసారి రేజ్ అయింది బీపీ. వెంటనే ఆ బాయ్ ఇచ్చిన మాత్రలు నోట్లో వేసుకుని నీళ్లు తాగి నువ్వు వెళ్ళి న్యూస్ ఎడిటర్ని పిలుచుకురా అని చెప్పాడు. బాయ్ వెళ్ళిపోయాడు. సరిగ్గా 4 నిమిషాల తర్వాత చేతిలో క్యాసెట్తో పరుగున వచ్చాడు న్యూస్ ఎడిటర్. పిలిచారా సార్ అని అడిగాడు వచ్చి రాగానే. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ లేదు అన్నాడు పరమహంస. న్యూస్ ఎడిటర్ కోపంగా ఓసారి బాయ్ వంక చూసి సారీ సార్, వీడొచ్చి మీరు పిలిచారని చెప్పాడు సార్ అన్నాడు తలదించుకొని. మరి వాడొచ్చి చెప్పాక నా దగ్గరకు వచ్చి పిలిచారా సార్ అంటే ఏంటి అర్థం? కూల్గా అడిగాడు పరమహంస. అతనికి చైర్మన్ గురించి తెలుసు కాబట్టి కామ్గా తలకు దించుకొని సారీ సార్ అన్నాడు. నువ్వు ఇలా రోజుకి ఎన్నిసార్లు అయినా సారీ చెప్తారా అని అడిగాడు చైర్మన్. ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు న్యూస్ ఎడిటర్కి. ఓసారి రిమోట్ నొక్కి న్యూస్ చూడమని చెప్పాడు పరమహంస. బుద్ధిగా న్యూస్ చూడసాగాడు ఎడిటర్. న్యూస్ చూస్తున్నంతసేపు అతనిలో భయం ఆవరించుకుంది. ఓవర్ డ్రాఫ్ట్ బదులు బీడీని వెంటనే 4 కరుచుకున్నాడు. బాడీ అని మళ్ళీ 4 కరుచుకొని సరి చేసుకోవడం, చాను చాగా, బాను బాగా పలకడం, సాను సేగా పలకడం అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఇతన్ని ఎక్కడ కొట్టుకొచ్చో ఇరిటేషన్ కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు చైర్మన్ పరమహంస. సారీ సార్, ఫేస్ బాగుందని. ఇది 5వసారి సారీ. ఫేస్ బాగుంటే చాలా, వాయిస్ బేస్ ఉండక్కర్లేదా? సారీ సార్ అని 4 కరుచుకున్నాడు న్యూస్ ఎడిటర్. ఉచ్చారణ దోషాల గురించి అతనికి చెప్పావా? మొన్నోసారి చెప్పాను సార్. ఏమన్నాడు? సినిమాలో హీరోలకి డబ్బింగ్ చెప్పించినట్టు డబ్బింగ్ చెప్పించుకోవచ్చు కదా అండి అని అడిగాడు. సిన్సియర్గా చెప్పాడు న్యూస్ ఎడిటర్. ఒక్క క్షణం సీలింగ్ వంక పిచ్చి చూపులు చూసి ఆ తర్వాత మళ్ళీ న్యూస్ ఎడిటర్ వంక చూశాడు పరమహంస. సారీ సార్ చెప్పాడు న్యూస్ ఎడిటర్. ఇది 7వసారి. ఇంకోసారి ఇలా సారీ చెప్పే పనులు చేసి సారీ చెప్తే నేనే నీకు సారీ చెప్పి నీ ఉద్యోగం పీకేస్తాను. ఈసారి సారీ చెప్పను సార్, అదే సారీ చెప్పే పని చెయ్యను సార్ అన్నాడు న్యూస్ ఎడిటర్. ఒక్కసారి ఆ న్యూస్ చూడు. మళ్ళీ రిమోట్ ఆన్ చేశాడు. క్లోజప్లో న్యూస్ రీడర్ స్మైలింగ్ ఫేస్తో ప్రముఖ నాయకుడు వల్లికాయల పాపన్న గారు ఈరోజు కన్ను మూశారు చెప్పాడు. చూసారా, ఆ పల్లికాయల పాపన్న గారి అభిమానులు మా నాయకుడు చనిపోతే మీకు నవ్వులాటగా ఉందా అని మన మీదకి వస్తే ఏం చేస్తావు? వెంటనే అతన్ని 60 సినిమాలకు డబ్బింగ్ చెప్పుకోమను. న్యూస్ ఎడిటర్ అలాగే సార్ అంటూ బుద్ధిగా తలూపి బ్రతుకు జీవుడా అంటూ ఆ ఛాంబర్ నుంచి జారుకున్నాడు. ఒక్కసారి అతనికి ఇలాంటి విషయాలు చాలా చికాకును తెప్పిస్తాయి. ప్రతిదీ దగ్గరుండి చూసుకునే సమయం ఉండదు. ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు. ఇలాంటి విషయాల్లో వాళ్ళు విమర్శలు నిర్మహమోటంగా ఉంటాయి. టీవీ ఛానల్స్ మారుస్తూ ఉండగా గుర్తుకొచ్చాడు అంకిత్.
అతను బాయ్కి బీబీ మాత్రలు ఇచ్చి తను కోపంగా పిలిస్తే ఇవ్వమని చెప్పడం గుర్తొచ్చింది. వెంటనే గట్టిగా బెల్ నొక్కబోయి ఆ ప్రయత్నం మానుకుని మెల్లగా బెల్ నొక్కాడు. బాయ్ వచ్చాడు. అంకిత్ సార్ని పిలుచుకురా చెప్పాడు పరమహంస. ఆఫీస్లో రేరండి చెప్పాడు బాయ్. నీకెలా తెలుసు? ఇందాక మీరు న్యూస్ ఎడిటర్ గారి మీద అరవడం చూసి చైర్మన్ గారు ఎవరి మీదో చెందులేస్తున్నట్టున్నారు. నా గురించి అడిగితే నేను లేనని చెప్పమని కెమెరామన్ని అసిస్టెంట్ డైరెక్టర్ని తీసుకుని వెళ్ళిపోయారండి. చాలా ఒబీడియంట్గా చెప్పి చైర్మన్ గారి రియాక్షన్ కోసం ఎదురు చూశాడు. పరమహంస బాయ్ వంక బ్లాంక్గా చూసి నువ్వు వెళ్ళిపో అన్నాడు. తను గట్టిగా అరిస్తే మళ్ళీ బీపీ మాత్రలు ఇస్తాడని భయం కూడా ఉంది అతనిలో. బాయ్ వెళ్ళిపోగానే బి నెంబర్కు డయల్ చేశాడు. అటువైపు రింగ్. తాను వచ్చింది. హలో అంకిత్, నేను చైర్మన్ని అటువైపు నుంచి వినిపించింది. సెల్ నీదా అంకితా? కోపంగా అడిగాడు పరమహంస. అంకిద్దేనండి. తనిప్పుడు ఏం చేస్తున్నాడు అడిగాడు పరమహంస. పరిగెడుతున్నాడండి. ఏంటి పరిగెడుతున్నాడు సార్? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అడిగాడు పరమహంస. యూనిట్తో సహా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం సార్. సరేలే, పరిగెత్తడం ఆపాక నాకు ఫోన్ చేయమని అంకిత్కి చెప్పు అంటూ ఫోన్ పెట్టేశాడు పరమహంస. సరిగ్గా అప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ పక్కన కెమెరా యూనిట్ ఉంది. లైటింగ్ అరేంజ్మెంట్ జరుగుతోంది. ఫోన్ ఎవరి దగ్గర నుంచి? కెమెరామన్ అసిస్టెంట్ రాహుల్ అడిగాడు. ఇంకెవరు? మన బాస్ చెప్పాడు రాహుల్. ఏంటంట? అంకిత్ గురించి నాకు క్లాస్ పేకపోయాడు. అవునా? ఈ అంకిత్ ఎప్పుడు ఏదో పెత్తలాటకం పెడతాడని తెలుసు. నన్ను పొద్దున్నే 5 గంటలకి నిద్రలేపి రెడీ అవ్వాలని చెప్పాడు. ఇంతకీ అంకిత్ ఎక్కడా అడిగాడు అతను. నీ కెమెరా వ్యూలోంచి చూడు, హీరోలా కనిపిస్తాడు జోకాడు రాహుల్. కెమెరామెన్ సీరియస్గా కెమెరా దగ్గరికి వచ్చి కెమెరా వ్యూలోంచి చూశాడు. బ్లాక్ జీన్స్, వైట్ కలర్ రౌండ్ నెక్ టీషర్ట్లో స్టైల్గా కనిపించాడు అంకిత్. ప్రయాణికులను అబ్జర్వ్ చేస్తున్నాడు. కొంతమంది అమ్మాయిలు అతని వైపు అడ్మైరింగ్గా చూస్తున్నారు. స్టైల్గా నడుచుకుంటూ కెమెరా వైపు వస్తున్నాడు అంకిత్. హలో బాసు, నీకోసం బాస్ ఫోన్ చేశాడు చెప్పాడు రాహుల్. వెరీ గుడ్, పొద్దున్నే శుభవార్త చెప్పావు. అయినా ఒరే రాహుల్, నాకు తెలియక అడుగుతాను, ఇలాంటి వార్తలు తప్ప ఒక్కడైనా మంచి వార్త చెప్పావా అనుమానంగా అడిగాడు అంకిత్. అదేంటి భయ్యా పుసుక్కన అంత మాట అనేసావు? తెగ ఫీల్ అయిన ఎక్స్ప్రెషన్స్తో అన్నాడు రాహుల్. బిన్ లాడెన్, ముల్కా ఉమర్, ముషారఫ్ అంటే నీకు అంత ఇష్టమా భయ్యా? ఇష్టమా పాడా? సినిమాల్లో విలన్ లేకపోతే హీరోకి పేరు ఎలా వస్తుంది? అలానే మన ప్రోగ్రాముల్ని విలన్ని మెచ్చుకోవాలి, అప్పుడే ఉంటుంది మజా. నేను థమ్సప్ అనుకున్నానులే అంటూ తనలో తనే కొనుక్కున్నాడు రాహుల్. ఏంటి ఏదో కొనుక్కుంటున్నావు అడిగాడు అంకిత్. ఏం లేదు ఫ్రెండు, నీ టాలెంట్ చూసి నా బుర్ర తిరిగితే సవరించుకుంటున్నా. ఓసారి బాస్ అని, ఒక్కసారి గురువు అని, ఇంకోసారి భయ్యా అని, ఇలా తరచూ పిలుపులు మార్చుకు, నాకు మంటుద్ది. ఏదో ఒకటి కంటిన్యూ చేయి అని సీరియస్గా లుక్కోటి పెట్టి చెప్పాడు అంకిత్. సరేలే అన్నాడు రాహుల్. అప్పటికే న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్ రావాల్సిన ట్రైన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చింది. రాహుల్ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగకముందే నేను రన్నింగ్లోనే ట్రైన్ ఎక్కి రాడ్ పట్టుకుంటాను, కెమెరా నా వెనకాలే రావాలి, షాట్ ఓకే కాగానే ఓకే అని అరు. అప్పటి వరకు నేను పరిగెడుతూనే ఉంటా. రన్నింగ్ ట్రైన్ ప్రయాణికులు ఎలా ఎక్కుతారో న్యాచురల్గా షూట్ అవ్వాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఇదే ట్రైన్ కింద నిన్ను యూనిట్ని తోసేస్తా వార్నింగ్ ఇచ్చాడు అంకిత్. అలాగే బాసు, నువ్వు ప్రొసీడ్. మొట్టమొదటిసారి నాకు యాక్షన్ అనే అవకాశం వచ్చింది ఉత్సాహంగా అన్నాడు రాహుల్. నీ వాలకం చూస్తే నాకు అనుమానంగా ఉంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అన్నాడు. అప్పటికే ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. రాహుల్ కెమెరామ్యాన్ వైపు చూశాడు. కెమెరామెన్ కెమెరాను భుజం మీద పెట్టుకున్నాడు. రాహుల్ ఉత్సాహంగా యాక్షన్ అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులంతా వింతగా చూశారు. అంకిత్ పరుగు ప్రారంభించాడు. ట్రైన్ మెల్లిమెల్లిగా స్లో అవుతుంది. ట్రైన్తో పాటు పరిగెడుతున్నాడు అంకిత్. రాహుల్కు ఉత్సాహంగా ఉంది. పరిగెత్తు గురువు, యాక్షన్ గురువు, ఉత్సాహాన్ని తెచ్చుకో బాసు. నువ్వు పీటీ ఉష బ్రదర్ని అనుకో, అశ్విని నాచప్ప ఫ్రెండ్ని అనుకో, బలాన్ని పిక్కలోకి తెచ్చుకో, రన్నింగ్ కామెంటరీలా అరుస్తూ అంకిత్ వెనకాలే పరిగెడుతున్నాడు.
కెమెరామెన్ కెమెరాతో అంకిత్ను అనుసరిస్తున్నాడు. నెల తక్కువ వెధవ, నువ్వు కామెంటరేటర్ పని చేస్తున్నావా? కోపంగా అడిగాడు. సారీ బాసు, నువ్వు పరిగెడుతుంటే నేను ఉత్సాహపరచాలని ఓవర్ ఎక్సైట్మెంట్ అయ్యాను. పోనీ మరో టేక్ చేద్దామా? అడిగాడు ఆశగా. పిచ్చిగా రాహుల్వి కాదురా, రాహువి అని నా పాలిట రాహువి అన్నాడు అంకిత్. మరి కేతులు ఎవరు బాసు? అడిగాడు కళ్ళు మిటకరిస్తూ రాహుల్. ఇంకెవడు? ఆ కెమెరామెన్. స్టిల్ ఫోటోగ్రాఫర్ని అనుభవం లేకుండా కెమెరామని చేస్తే ఇలానే ఉంటుంది. ఇంతకీ వాడెక్కడా? కోపంగా అడిగాడు అంకిత్. ఇక్కడున్నాను సార్. ఎక్కడి నుంచో ఒక కంఠం బొంగురుగా వినిపించింది. ఎదురుగా జనం మధ్య ఉన్నాడు. ప్రయాణికులు చితకబాదుతున్నారు. వాళ్ళ నుంచి ఆ కెమెరామెన్ని విడిపించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంతకీ ఏమైంది? నిన్ను వాళ్ళు చాకరీ ఎందుకు పెట్టారు? అడిగాడు అంకిత్ కెమెరామెన్ని. నేను నీ వెనకాలే కెమెరాతో పరిగెడుతున్నాను. మధ్యలో జనం అడ్డొచ్చారు. ఓ అమ్మాయి బయట జారింది. నేను పరిగెడుతూనే నేను షూట్ చేస్తుంటే ఆ అమ్మాయి మిస్అండర్స్టాండ్ చేసుకుంది. వాళ్ళ ఆయనకి చెప్పింది. ఆ ఎక్స్ ఆర్మీ మ్యాన్ పిడిగుద్దులు గుద్దాడు. ఒక్క చుక్క రక్తం రాలేదు కానీ ఒంట్లో పార్ట్లన్నీ అరిగిపోయాయి. లబోదిబం అన్నాడు కెమెరాన్. చీచీ, మీ తెలివి తక్కువతనం వల్ల మంచి అవకాశం మిస్ అయింది. మళ్ళీ ఏదో ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి విసుకున్నాడు అంకిత్. రాహుల్ దూరంగా నిలబడి గుడ్లు మెటకరిస్తూ అంకిత్ వంక చూస్తున్నాడు. కెమెరామెన్ వ్యాన్లో కూర్చొని అమ్మ అబ్బా అంటూ మూలుగుతున్నాడు. తలంతా దిమ్ముగా అనిపించింది అంకిత్కు. వేడి వేడి టీ తాగాలని అనిపించింది. వెంటనే ఆల్ఫా హోటల్ వైపు నడిచాడు. మరోవైపు మృదువని స్టేషన్ బయటకు వచ్చింది. అక్కడక్కడ పోలీసులు కనిపించేసరికి కంగారుగా చున్నీని తల మీదుగా కప్పుకుంది. సాధ్యమైనంత వరకు ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకుంది. ఓ పోలీసు మృదువని వైపు రాసాగాడు. మృదువని కంగారుగా ఆల్ఫా హోటల్ వైపు నడిచింది. ఎదురుగా ఉన్న ఓ ఆటోని పిలిచి అందులో ఎక్కింది. ఎక్కడికి వెళ్ళాలి మేడం? అడిగాడు ఆటోవాడు. ఏం చెప్పాలో తెలియదు. ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్ళాలి? అడిగాడు ఆటోవాడు. అబిడ్స్ అంది వెంటనే. ఆటో ముందుకు కదిలింది. ఆటో కదిలాక రిలాక్స్ ఫీల్ అయ్యింది. ఆటో క్లాక్ టవర్ దాటగానే ఆటో ఆపు అంది. ఆటోవాడికి అర్థం కాక ఆపేశాడు. బ్యాగ్లో నుంచి 10 రూపాయల నోటు తీసి అతనికి ఇచ్చి దిగిపోయింది. ఆటోవాడు విచిత్రంగా మృదువైన వంక చూసి బుర్ర గోక్కుని ఆటో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎదురుగా కామత్ హోటల్ కనిపించింది. అటువైపు అడుగులు వేసింది మృదువని. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కుంది. అద్దంలో తన మొహం తనకే విచిత్రంగా అనిపించింది. మొహమంతా పీక్కుపోయింది. 2 రోజులుగా ఫుడ్ లేదు. ట్రైన్లో భయంగా గడపాల్సి వచ్చింది. ఎక్కడ ఎవరు చైన్ లాగినా తన గురించేనని ఉలిక్కిపడింది. చివరకు టీసీ వచ్చినా భయపడిపోయింది. చల్లటి నీళ్లు మొహానికి తగిలేసరికి ప్రాణం లేచొచ్చినట్టు అయింది. వెయిటర్ మెనూ కార్డు ఇచ్చి వెళ్ళాడు. ఇడ్లీ చెప్పింది మృదువని. 5 నిమిషాలు వేడి ఇడ్లీ తీసుకొచ్చాడు వెయిటర్. ఎన్నో ఏళ్లుగా తిండి తిన్నట్టు గబగబా కేవలం 2 నిమిషాల్లో టిఫిన్ ముగించేసి పెసరట్టు ఉప్మా చెప్పింది. మృదువని టిఫిన్ తినే తీరు చూసి వెయిటర్ ఆశ్చర్యపోయాడు. మనిషి చూస్తే హుందాగా ఉంది, కానీ తినే విధానం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వెయిటర్ పెసరట్టు తీసుకొచ్చేలోగా సాంబార్ తాగేసింది. ఆమెకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పొలమారింది. వెంటనే నీళ్లు తాగింది. పెసరట్టు తిని కాఫీ తాగి బిల్లు కట్టి బయటకు వచ్చింది. హోటల్ పక్కనే ఉన్న ఎస్టీడీ బూత్లోకి వెళ్ళింది. ఢిల్లీలో ఉన్న శరణ్యకు ఫోన్ చేసింది. మృదువని శరణ్యకు ఫోన్ చేయడానికి 12 గంటల ముందు. శరణ్య సల్లార్లో కార్ పార్క్ చేసి లిఫ్ట్ వైపు నడిచింది. మేడం, గోర్ఖా వచ్చి ఏదో చెప్పబోయాడు. ఏమిటి? అడిగింది శరణ్య. మీకోసం మృదువని మేడం వాళ్ళ నుంచి తప్పించుకుంది అంటూ వివరంగా చెప్పుకొచ్చాడు గోర్ఖా. శరణ్య ఆ మాటలు విని షాక్ అయింది. ఒక క్షణం అచేతనంగా ఉండిపోయింది. లిఫ్ట్ దగ్గరికి నడిచింది. తన ఫ్లాట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంది. మృదువని పోలీసుల నుంచి పారిపోవడం ఏంటి? ఏమీ అర్థం కాలేదు. వెంటనే మృదువని ఇంటికి ఫోన్ చేసింది. అటువైపు నుంచి ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. అలసటగా ఉంది. ముందు ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంది. బాత్రూమ్ వైపు వెళ్తుండగా డోర్ ఎవరో నాక్ చేసిన శబ్దం వినిపించింది. వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా డిఫెన్స్కు సంబంధించిన అధికారులు. ఆశ్చర్యపోయింది శరణ్య. బిలబిలమంటూ 1/2 డజన్ పైగా ఉన్న డిఫెన్స్ అధికారులు లోపలికి వచ్చారు. వాట్ హ్యాపెండ్? మీరంతా ఎందుకు వచ్చారు? కోపాన్ని అదుపు పెట్టుకుంటూ అడిగింది శరణ్య. వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్? ఓ అధికారి దర్పంగా అడిగాడు. ఐ డోంట్ నో చెప్పింది సాధ్యమైనంతమైన పొలైట్గా.
అధికారి గుర్రును చూశాడు. మృదువని ఎక్కడుందో నీకు తెలుసు. అధికారి ఏకవచనంతో మాట్లాడేసరికి చిర్రెత్తుకొచ్చింది శరణ్యకు. మిస్టర్ ఆఫీసర్, హోల్డ్ యువర్ టంగ్. మిమ్మల్ని బ్లఫ్ చేయాల్సిన అవసరం నాకు లేదు, కోపంగా అంది. అచ్చా, టీకే. మీరు మాతో రావాల్సి ఉంటుంది. యు ఆర్ అండర్ అరెస్ట్. ఆ అధికారి చెబుతూనే హ్యాండ్ కప్స్ బయటికి తీశాడు. వాట్? అదిరిపడింది శరణ్య. ఎస్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఒక దేశద్రోహిని దాచినందుకు. ఆఫీసర్. ఎస్, మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలి. మీరు మర్యాదగా కోఆపరేట్ చేస్తే మీకు మంచిది. అదర్వైజ్. ఆగి అన్నాడు అధికారి. నేను మా లాయర్కు ఫోన్ చేసుకోవచ్చా? నిరభ్యంతరంగా. కానీ ఇప్పుడు కాదు, ముందు మీరు పదండి. చేసేది లేక వాళ్ళతో పాటు నడిచింది శరణ్య. డిఫెన్స్ కార్యాలయం, స్పెషల్ సెల్. ఆ సెల్లో డిఫెన్స్ ఆఫీసర్లు, డిఫెన్స్ చీఫ్ ఉన్నారు. ఓ కుర్చీలో శరణ్య కూర్చొని ఉంది. మీ పేరు? డిఫెన్స్ చీఫ్ అడిగాడు. శరణ్య. ఏం చేస్తుంటారు? స్టేజ్ ఆర్టిస్ట్ని. మృదువని తెలుసా? తెలుసు. ఎప్పటి నుంచి? 6 ఏళ్లుగా. మీరు క్లోజ్ ఫ్రెండ్సా? ఎస్. ఇప్పుడు మృదువని ఎక్కడుంది? తెలియదు. క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్నారు, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఇంట్రాగేట్ చేసి ఆఫీసర్ అడిగాడు. మృదువని మీ ఆఫీస్లోనేగా పనిచేస్తుంది. మీ దగ్గరే కదా తన పర్సనల్ సెక్రటరీ. మరి మీ ఆఫీస్లో పనిచేసే వ్యక్తి మీ సబార్డినేట్ గురించి మీకు తెలియదా? కోపాన్ని అదిం పెట్టే ప్రయత్నం చేస్తూ అడిగింది శరణ్య. షట్టప్, కోపంగా అరిచాడు డిఫెన్స్ చీఫ్. ఇక్కడ మా ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలి. ఎదురు ప్రశ్నలకు అవకాశం లేదు, హిందీలో అన్నాడు కోపంగా చీఫ్. నాకు తెలియని విషయం పదే పదే తెలియకపోయినా అడిగితే నేను ఎలా చెప్పాలి? ఎస్, మృదువని నా బెస్ట్ ఫ్రెండ్. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. అఫ్ కోర్స్. అలా అని ఆమె ఎక్కడెక్కడ తిరుగుతుందో నాకెలా తెలుస్తుంది? డిఫెన్స్ చీఫ్ ఒక క్షణం తల పంకించాడు. సరే, మీరు చివరిసారిగా మృదువని ఎప్పుడు కలిశారు? 2 రోజుల క్రితం. ఈ 2 రోజుల్లో మీరు మృదువన్ని కలవలేదా? లేదు. ఎందుకని? షర్మిల ఆర్ట్ థియేటర్లో ఇవాళ ఒక డ్రామా వేశాం. దానికి సంబంధించిన రిహార్సల్స్లో బిజీగా ఉన్నాం. కావాలంటే కో ఆర్టిస్టులని, డైరెక్టర్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఉక్రేషంగా అంది శరణ్య. ఓ డిఫెన్స్ అధికారి ఎవరెవరికో ఫోన్స్ చేశాడు. ఆ తర్వాత డిఫెన్స్ చీఫ్ దగ్గరికి వచ్చి చెప్పాడు. షీఈ్ కరెక్ట్ సార్. 2 రోజులుగా డ్రామా రిహార్సల్స్ జరుగుతుంది. ఐసీ అన్నట్టు తల పంకించాడు. శరణ్యకు ఇదంతా అయోమయంగా ఉంది. అసలు మృదువని ఏమైంది? ఆమెను ఎందుకలా దోషలా చూస్తున్నారు? ఎంతసేపు మృదువని గురించి అడుగుతారే కానీ ఆమె చేసిన నేరం ఏమిటో ఎందుకు చెప్పరు? ఆ క్షణం శరణ్యకు అమాయకమైన మృదువని మొహం గుర్తొచ్చింది. అంత క్రితమే డిఫెన్స్ అధికారులు మృదువని ఇంటిని అంగుళంగుళం గాలించారు. శరణ్యను మృదువని ఇంటికి తీసుకెళ్లారు. ఆ ఇంట్లో వాళ్ళకి ఏ ఆధారం దొరకలేదు. మృదువని చుట్టుపక్కల ఫ్లాట్ల వాళ్ళ భయంగా చూస్తుండిపోయారు ఈ దృశ్యాన్ని. ఎప్పుడూ కామ్గా ఉండే మృదువని తన పని తాను చేసుకుపోయే మృదువని పారిపోవడం ఏంటి? ఇదే శరణ్యకు అర్థం కావడం లేదు. డిఫెన్స్ అధికారులు మరో గంట సేపు వరకు శరణ్యను చాలా ప్రశ్నలు వేశారు. రకరకాల యాంగిల్స్లో క్రాస్ ఎగ్జామిన్ చేశారు. అయినా అన్నిటికీ శరణ్య ఒక్కటే సమాధానం ఇచ్చింది. క్షణక్షణానికి ఆమె సహనం నశించిపోతుంది. ఈ వ్యవహారం అంతా ఆమెకు ఇబ్బందిగా ఉంది. ఆమె టెన్స్ ఫీల్ అవుతుంది. ఈ విషయంలో కాదు, మృదువని విషయం. మృదువని ఎక్కడికి వెళ్ళినట్టు? మిస్ శరణ్య, మీరు మైడ్రాన్ అపార్ట్మెంట్స్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? సంవత్సరం నుంచి. మీ ఫాదర్ పేరేంటి? వాళ్ళ వంక చూసింది. హర్షవర్ధన్ రావు. డిఫెన్స్ చీఫ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎస్, హర్షవర్ధన్, హీజ్ మై డాడ్. అమెరికాలో ఉన్న భారతీయ రాయబారి హర్షవర్ధన్ రావు, చెప్పింది శరణ్య. డిఫెన్స్ చీఫ్ కొద్ది క్షణాల వరకు కోలుకోలేకపోయాడు. ప్రధానమంత్రికి అతి సన్నిహితుడు, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి, ఎన్నో దేశాల్లో రాయబారిగా పనిచేసిన వ్యక్తి హర్షవర్ధన్ రావు కూతురు శరణ్య అని తెలియడంతో ఏం చేయాలో పాలుపోలేదు. డిఫెన్స్ అధికారులతో తన ఛాంబర్లో చర్చించి శరణ్య దగ్గరికి వచ్చాడు చీఫ్. సారీ మిస్ శరణ్య, మీకు ట్రబుల్ ఇవ్వక తప్పలేదు. మా ప్రాబ్లం మాది. ఎనీవే, మీరు వెళ్ళొచ్చు. అవసరమైతే మీ సాయం మాకు కావాలి. ఈ విషయాన్ని నాన్నగారి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, చాలా కన్విన్సింగ్గా చెప్పాడు చీఫ్. నవ్వొచ్చింది శరణ్యకు. తన సిన్సియారిటీ, నిజాయితీ కాకుండా తండ్రి పడవే తనకి గౌరవం తెచ్చిపెట్టింది. శరణ్య లేచి బయటికి నడివచ్చింది. మా కారులో డ్రాప్ చేస్తాం చెప్పి క్షణాల్లో కారుని అరేంజ్ చేశాడు చీఫ్.
కారులో తన ఫ్లాట్కి బయలుదేరుతూ నవ్వు భయం రెండూ ఏకకాలంలో కలిగాయి. తను అమెరికాలో ఉన్న భారత రాయబారి హర్షవర్ధన్ రావు కూతురని చెప్పినప్పుడు చీఫ్ మొహంలో కనిపించిన తత్తరపాటు, కంగారు, భయం చూసి నవ్వొస్తే తాను హర్షవర్ధన్ రావు కూతుర్ని కాదన్న విషయం చీఫ్కి తెలిస్తే ఏమవుతుందో అన్న భయం కలిగాయి. తాత్కాలికంగా ఈ గండం నుంచి బయటపడడానికి హర్షవర్ధన్ రావు పేరును అనాలోచితంగా చెప్పేసింది. సంవత్సరం క్రితం అమెరికాలో తను స్టేజ్ షో చేసి అప్రిషియేట్ చేసి ఎప్పుడే అవసరం వచ్చినా తనని కాంటాక్ట్ చేయమని చెప్పాడు. అతనికి పిల్లలు లేరు. తనలోనే అతని బిడ్డను చూసుకున్నాడు. ఆ విజిటింగ్ కార్డు వాళ్ళకి కనిపించింది. తను హర్షవర్ధన్ రావు కూతురని చెప్పడంతో నమ్మారు. కానీ రేపు ఈ నిజం వాళ్ళకి తెలిస్తే ఈలోగా తనే అమెరికాకి ఫోన్ చేసి హర్షవర్ధన్ రావు గారికి మొత్తం విషయం చెప్పి అతని సాయం తీసుకుంటే మంచిది అనుకుంది శరణ్య. కారు అపార్ట్మెంట్ ముందాగింది. శరణ్య కారు దిగి తన ఫ్లాట్ వైపు నడిచింది. సరిగ్గా అప్పుడే ఫోన్ రింగ్ అయింది. తలుపు తీసి లోపలికి వెళ్ళి రిసీవర్ అందుకుంది శరణ్య. హలో, నేను మృదువన్ని అటువైపు నుంచి వినిపించింది. మృదువని, నువ్వా? ఎక్కడి నుంచి? ఏమిటిదంతా? నీ గురించి పోలీసులు వెతకటం ఏమిటి? అసలు ఏమైంది? నువ్వెక్కడున్నావు? శరణ్య ఆందోళనగా అడిగింది. మెల్లిగా, నీ ఫోన్ని వాళ్ళు ట్యాప్ చేస్తారేమో, అటువైపు నుంచి మృదువని ఆందోళనగా అంది. ఆల్ రైట్, నేను మరో నెంబర్ ఇస్తాను, ఈ నెంబర్కి ఫోన్ చెయ్యి, అది అరగంట తర్వాత అంటూ తనకు తెలిసిన ఓ ఫోన్ నెంబర్ ఇచ్చింది శరణ్య. ఆ తర్వాత ఫోన్ పెట్టేసి బయటకు నడిచింది. దగ్గరలో ఉన్న టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళింది. ఓ నెంబర్ డయల్ చేసింది. అటువైపు నుంచి డయల్ టోన్ వినిపించగానే తన చేతిలో ఉన్న కాయిన్ బాక్స్లో వేసింది. నేను శరణ్యని మాట్లాడుతున్నాను. మిస్టర్ జేమ్స్ ఉన్నారా? జేమ్స్ది నైట్ షిఫ్ట్ కదా. 1 సెకండ్, ఇప్పుడే అందరూ బయటకు వెళ్ళారు అంటూ రిసీవర్ పక్కన పెట్టాడు అవతల వ్యక్తి. సరిగ్గా 1 మినిట్ తర్వాత, హలో జేమ్స్, నేను శరణ్యని మాట్లాడుతున్నాను. నాకు అర్జెంట్ ఫేవర్. ఏమిటది? మీ స్టేజ్ ప్రోగ్రాంకు కుర్చీలు ఏమైనా కావాలా? అటువైపు నుంచి జేమ్స్ సరదాగా అడిగాడు. జోక్స్ తర్వాత జేమ్స్, ఐఎమ్ వెరీ సీరియస్. నా ఫోన్ని ఎవరైనా ట్యాప్ చేస్తున్నారేమో తెలుసుకోగలవా? వాట్? నీ ఫోన్ ట్యాప్ చేయడమా? నువ్వేమన్నా పొలిటీషియన్వా? లేడీ దావూద్ ఇబ్రహీంవా? నీ ఫోన్ ఎవరు ట్యాప్ చేస్తారు? పొద్దున్నే నిద్రమత్త హ్యాంగ్ ఓవరా? జేమ్స్, చెప్తావా? బీ సీరియస్. వెంటనే కనుక్కోగలవా? ఒక్క 10 నిమిషాల్లో కనుక్కుంటా. ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను. వద్దొద్దు, నేనే నీకు ఫోన్ చేస్తాను సరిగ్గా 10 నిమిషాల తర్వాత అంటూ ఫోన్ పెట్టేసింది శరణ్య. ఈ 10 నిమిషాలు చాలా రెస్ట్లెస్గా ఉంది. సరిగ్గా 11వ నిమిషం జేమ్స్కి ఫోన్ చేసింది. నేనే శరణ్య, అలాంటిదేమీ లేదు. ఆర్ యూ షూర్? షూర్. అయినా ఊరికే ఎవరి ఫోన్ పడితే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడానికి గవర్నమెంట్కి ఏ పని లేదని అనుకున్నావా? అయినా నీకు ఇలాంటి డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే రాత్రి నన్ను డిఫెన్స్ వాళ్ళు అరెస్ట్ అదంతా తర్వాత చెప్తాను, కానీ నా ఫోన్ ట్యాప్ అవుతుందా లేదా అన్న విషయం ఎప్పటికప్పుడు కాస్త గమనిస్తూ ఉండు. అన్నట్టు నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయకు. నేనే బయట నుంచి నీకు ఫోన్ చేస్తూ ఉంటాను. మనం సాయంత్రం కలుద్దాం, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. టైం చూసుకుంది. మరో 1/2 గంటలో మృదువని తనకు ఫోన్ చేస్తుంది. ఆటోని పిలిచి అడ్రస్ చెప్పింది. 10 నిమిషాల్లో ఆటో ఓ టెలిఫోన్ బూత్ ముందాగింది. ఆ టెలిఫోన్ బూత్ అతను ఆంధ్రాకు చెందిన వ్యక్తి. శరణ్యకు ఫోన్ ఫెసిలిటీ లేనప్పుడు అక్కడి నుంచే జేమ్స్కి ఫోన్ చేసేది. ఇన్కమింగ్ కాల్కు ₹2 చొప్పున వసూలు చేస్తాడు. ఏంటి మేడం, చాలా రోజుల తర్వాత వచ్చారు, అంతా కులాసాయేనా అడిగాడ టెలిఫోన్ బూత్ వ్యక్తి. బాగానే ఉన్నాను, ఓ ఫ్రెండ్కు ఈ నెంబర్ ఇచ్చాను అంటూ క్యాబిన్లోకి వెళ్ళింది. సరిగ్గా 2 నిమిషాల తర్వాత ఫోన్ మోగింది. హలో మృదువని, ఏమైంది అసలు? మృదువని చెప్పడం మొదలెట్టింది. 1, 2, 3, 15 నిమిషాలు గడిచాయి. ఇదంతా నిజమా? అవును, నాకిప్పుడు వేరే ఛాన్స్ లేదు. ఏం చేయాలో తోచడం లేదు. మృదువని, కంగారు పడుకు, ప్రస్తుతం అక్కడే ఉండు. నా ఫ్రెండ్ అడ్రస్ ఇస్తాను, వెళ్ళి కలువు. వాళ్ళతో మాట్లాడి అరేంజ్ చేస్తాను. ఈలోగా నేను హర్షవర్ధన్ రావు గారితో మాట్లాడతాను. హర్షవర్ధన్ రావా? ఎవరతను? ఓ
ఓకే, అమెరికాలో ఉన్న భారత రాయబారి కదూ? ఎస్, అతనితో నాకు చిన్న పరిచయం ఉందిలే. వద్దు, ప్రస్తుతం నేను ఎవరిని నమ్మే పరిస్థితిలో లేను. ముందుగా కొద్దిగా నేను తేరుకోవాలి. సారీ శరణ్య, నీకు ట్రబుల్ ఇస్తున్నాను. డోంట్ వరీ, ఆ విషయం మర్చిపో. నువ్వు నేను ఇచ్చిన అడ్రస్కి వెళ్ళు. నేనే ఆ ఫోన్ నెంబర్కు ఫోన్ చేస్తూ ఉంటాను. శరణ్య ఫోన్ పెట్టేసింది. సికింద్రాబాద్. మృదువని ఆటోలో వెళ్తోంది. ఆమె చేతిలో శరణ్య ఇచ్చిన అడ్రస్ ఉంది. ఆమె మొహంలో ఏ భావమూ లేదు. మైండ్ బ్లాంక్గా మారింది. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని, తను ఇలాంటి చిక్కుల్లో పడాల్సి వస్తుందని ఏమాత్రం అనుకోలేదు. తను తెలిసి తప్పు చేసిందా? తను చేసిన సాహసం పర్యవసానం ఎలా ఉంటుంది? ఆమె ఆలోచనలు వేగంగా కదులుతున్నాయి. ఆటో పెండర్గాస్ స్ట్రీట్లో ఆగింది. మీటర్ చూసి డబ్బులిచ్చి ఆటో దిగింది మృదువని. మరోవైపు వీటీవీ ఛానల్స్ ఎదురుగా ఉన్న కాకా హోటల్లో కూర్చొని వేడివేడి ఛాయ్ తాగుతున్నారు ముగ్గురు. సార్, మనం వెంటనే వెళ్దాం, లేకపోతే మనం ఉదయం నుంచి కనిపించట్లేదని చైర్మన్ గారు తిట్టకుండా తిడతారేమో. అవును బాసు, మనం వెళ్ళిపోదాం, లేకపోతే మనం కనిపించడం లేదని, కెమెరా దొబ్బుకుపోయారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తాడు, రాహుల్ అన్నాడు.